మీ దరిద్రపు పాలనలో మీ సుందరమైన నాయకుడు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆ నాయకుడు పాలనలో ఇష్టంగా అడ్డదిడ్డంగా ఇదిగో ఆధారాలు ఏ సంవత్సరంలో ఎంతెంత పెంచారో ఒకసారి బాగా చూపించండి. లాస్ట్ దిగే ముందు కూడా ఇది అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఆధారాలు. వాస్తవానికి చూసినట్లయితే ఇక్కడ గతంలో కరెంటు ఛార్జీలు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భారం ఎలాగుందో మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ వ్యవసాయ రంగంలో సాధారణంగా 1000 యూనిట్లను ఒక రైతు ఉపయోగిస్తే అప్పుడు రైతు చెల్లించాల్సినటువంటి కరెంటు ఛార్జీ 500 రూపాయలు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలే పెంచలేదని చెప్పేటువంటి ఈ నాయకులకి 4800 వరకు రైతుకి కరెంటు బిల్లు వస్తుంటే ఎందుకు వస్తుందో దానికి కారణాలు చెప్పేటువంటి దమ్ముందా? అంటే ప్రజలు కళ్ళు మూసుకుని ఉన్నారా, లేదంటే రైతులందరూ కూడా ఎక్కడా వచ్చి మాట్లాడలేదనా? మీరు ఏ రకంగా ఈ రకమైనటువంటి అవాస్తవాలను ప్రచురిస్తున్నారు? మరి పరిశ్రమల రంగంలో దాదాపు ఒక 50,000 యూనిట్లను కానీ ఒక పరిశ్రమ ఉపయోగించుకుంటే వాడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,97,000 రూపాయలు వారు విద్యుత్ ఛార్జీలను చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లు కాస్త 6,09,000కు ఈరోజు చెల్లించాల్సినటువంటి భారం పరిశ్రమల వైపు ఉంది. ఈ రకంగా మీరు పరిశ్రమల మీద మోత మోపితే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు ఏ రకంగా వస్తాయనేది మీరే వివరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి సాధారణటువంటి గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు కానీ వాడితే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 200 యూనిట్లు కానీ వాడితే 250 నుంచి 300 వరకు బిల్లు వచ్చేటువంటి పరిస్థితిలో ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఆ బిల్లు కాస్త 1,800 నుంచి 2,500 వరకు సామాన్యుల పైన ఈ రకమైనటువంటి విద్యుత్ భారం పడుతుంది. మరి ఇన్ని రకాలుగా మీరు వేసేటువంటి ట్రూ అప్ ఛార్జీలు కానీ, ఇంధన సర్దుబాటు ఛార్జీలు కానీ, టైమ్ ఆఫ్ ది డే టారిఫ్ పేరిట సమయాన్ని బట్టి మీరు వేసేటువంటి విద్యుత్ భారం కానీ, FPPCA ఛార్జెస్ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారణమయ్యారా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్నా అమితంగా ఈరోజు బిల్లులు పెరిగిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారే చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి బిల్లులే కదా రావాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్నా బిల్లులు ఏ రకంగా పెరుగుతున్నాయి? ఇవన్నీ ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? మీ యొక్క కళ్ళబొల్లి మాటలను నమ్మి మీకు ఓట్లేసి ప్రజలు మోసపోయారు. మేము సవాల్ విసురుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్నా ఇప్పుడు ప్రజల పైన విద్యుత్ భారం అధికంగా మోపబడింది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది. ఎవరైనా కూడా సరే ఈ యొక్క పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద చర్చకు వస్తే ఆధారాలతో సహా చర్చలో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నామని